అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇంతకుముందు వీడియోలో శ్రీ లలితోపాఖ్యానం మొదటి భాగం విన్నాం కదండి. ఇప్పుడు రెండో భాగంలో శ్రీ లలితాదేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. ఈ కథ వినే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ చిన్న లైక్, షేర్, కామెంట్తో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ లలితాదేవి నమః. పూర్తి అయిన హోమగుండం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్న శ్రీచక్ర రాజ రథం అన్న ప్రత్యేకమైన వాహనం మీద కూర్చొని ఉన్న లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా చిదగ్ని నుండి ఆవిర్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుడిని సృష్టిస్తుంది. ఇక్షుధనస్సు, పంచబాణాలు, పాశం, అంకుశం అన్న 4 ఆయుధాలను చేతిలో ధరించి చతుర్భుహు సమన్విత అవుతుంది. ఉదయిస్తున్న సూర్యునిలాగా ఎర్రని కాంతితో నిత్య షోడాశికారూప, నిరంతరం 16 ఏళ్ల వయసులో ఉన్న అందం, రూప లావణ్యంతో ఉంటుంది. ఆమె శరీరంలోని అంగాంగాల నుండి వివిధ దేవతామూర్తులు ఉద్భవిస్తారు. ఆ అపురూప దృశ్యం కనులార చూసిన ఇంద్రాది దేవతలు పరమానంద భరితులై మరలా తల్లికి నమస్కారం చేస్తారు. అదే సహస్రనామ పారాయణంలో చెప్పిన చిదాగ్ని కుండ సంభుత చక్రరాజరథారూఢ దేవకార్య సముద్యత అన్న పదాలకు వివరణ. శ్రీచక్ర రాజరథం 4 యోజనాలు, 1 యోజనం 9 మైళ్ళు వెడల్పు, 10 యోజనాల ఎత్తు, 9 పర్వాలు, 4 చక్రాలుగా, 4 వేదాలు, చతుర్విధ పురుషార్థాలు, 4 అశ్వాలుగా, బ్రహ్మానంద భరితమైన పతాకం, అన్నిటికన్నా ఉచ్చస్థానంలో బిందు పీఠం, మేరు ప్రస్తార రూపం కలిగి తేజస్సు అనే పదార్థంతో నిర్మించబడి ఉంటుంది. త్రివిధములైన సృష్టి స్థితి లయలైన దేవకార్యం అంటే దేవతల శక్తులకు మించిన బండాసుర వధ ద్వారా ముల్లోకాలను కాపాడటం. ఇక్కడి నుండి లలితా సహస్రనామాలలో అమ్మ వర్ణన ఉంటుంది. ఉదయిస్తున్న 1000 కిరణములు కల సూర్యుడి కాంతితో 4 చేతులతో ఆ చేతులలో ధరించిన ఆయుధాలు, ఆమె అందం ఒక్కొక్క నామంలో వివరించబడి ఉంటుంది. సంపత్కారి, సమారుఢ, సింధూర, వ్రజ సేవిత. లలితాదేవి చేతిలో ఉన్న అంకుశం అన్న అస్త్రం నుండి సంపత్కారి దేవి ఉద్భవిస్తుంది. ఆమె రణకోలాహలమనే మత్త జగమునధిరోహించి ఉంటుంది. అశ్వరూఢధిష్ఠితాశ్వ కోటి బిరావృత పాశం నుండి అశ్వరూఢ అనే దేవత ఉద్భవిస్తుంది. ఆమె అపరాజిత అన్న అశ్వం అధిరోహించి ఉంటుంది. చక్రరాజ రథారూఢ సర్వయుధ పరిష్కృత. తల్లి తాను స్వయంగా అన్ని ఆయుధాలతో నిండి ఉన్న చక్రరాజమనే రథం ఎక్కి ఉంటుంది. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. మంత్రిని దేవి గేయచక్రమన్న రథం ఎక్కి ఉంటుంది. శ్రీచక్రం చుట్టూ ఉన్న త్రికోణమే గేయచక్రం. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. వరాహములచే లాగబడుతున్న రథం మీద చేతిలో దండం దాల్చి దండనాద దేవి ఉంటుంది. ఆ తర్వాత లలితాదేవి కోపంతో చేసిన హుంకారం నుండి 6 కోట్ల మంది యోగినులు, మరో 6 కోట్ల మంది భైరవులు పుట్టుకొస్తారు. అనంతమైన శక్తిసేన ఉద్భవిస్తుంది. అవివాహితులు ఈ సింహాసనంపై ఆసీనులు కావటానికి అనర్హులు. మహాపురుష లక్షణాలు కలవారినే కూర్చుండబెట్టాలి. ఈమె ఉత్తమ స్త్రీ, శృంగార దేవతలుగా ప్రకాశిస్తున్నది. ఈమెను వివాహమాడటానికి పరమేశ్వరుడు తప్ప మరొకరు అర్హులు కారు అని బ్రహ్మ ఆలోచిస్తున్న సమయంలో పరమేశ్వరుడు తన రూపం మార్చి జగన్మోహన ఆకారంలో బ్రహ్మ ఎదుట నిలబడతాడు. బ్రహ్మ ఆనందంతో మహేశ్వరుడికి కామేశ్వరుడు అని పేరు పెడతాడు. పరాశక్తికి తగిన వరుడు కామేశ్వరుడే అని తలిచిన దేవతలు దేవి వద్దకు వెళ్ళి స్తుతిస్తారు. కామేశ్వరుడు, దేవి పరస్పర ఆకర్షితులవుతారు.
పరమేశ్వరి తన చేతిలో ఉన్న హారం ఆకాశంలోకి విసిరేస్తుంది. ఆ హారం కామేశ్వరుని కంఠంలో పడుతుంది. దేవతల ప్రార్థనను మన్నించిన శ్రీహరి లలిత కామేశ్వరుల వివాహం చేస్తాడు. దేవతలు చెరుకు విల్లును, శ్రీహరి పుష్పాయుధాన్ని, వరుణుడు నాగపాశాన్ని, విశ్వకర్మ అంకుశాన్ని, అగ్నిదేవుడు కిరీటాన్ని, సూర్యచంద్రులు కర్ణాభరణాలను, మధుర పాత్రను, కుబేరుడు చింతామణిని, లక్ష్మీదేవి చిత్రాన్ని, చంద్రుడు వింజమరలాన్ను లలితా కామేశ్వరులకు బహుకరిస్తారు. బ్రహ్మ కుసుమాకారం అనే విమానాన్ని ఇస్తాడు. దేవతలందరూ పరాశక్తిని పలు విధాలుగా కీర్తిస్తారు. నారదుడు నమస్కరించి, తల్లి, నీవు పరబ్రహ్మవు, సాధుజన రక్షణకే ఆవిర్భవించావు. బండాసురుడు ముల్లోకాలను హింసకు గురిచేస్తున్నాడు. దేవతలంతా భయభ్రాంతులై ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు. నీవు అభయమిస్తే వారు తమ తమ గృహాలకు తిరిగిపోతారు అని విన్నవించుకుంటాడు. పరాశక్తి అభయంతో సంతుష్టులైన వారు తిరిగి గృహాలకు మరలిపోతారు. మహాశంభుడి ప్రశంసలతో లలితాదేవి సృష్టి కార్యక్రమం కొనసాగుతుంది. ఎడమ నేత్రం నుండి చంద్రతత్వంతో బ్రహ్మాండలక్ష్మి, కుడి నేత్రం నుండి సూర్యతత్వంతో విష్ణుపార్వతి, మూడవ నేత్రం నుండి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మీ విష్ణువులు మరియు శివపార్వతులు బ్రహ్మ సరస్వతులు దంపతులవుతారు. వారి వారి సృష్టి కార్యం కొనసాగించమని ఆదేశిస్తుంది. పొడవైన కేశాల నుండి అంధకారం, కనులలో నుండి సూర్యచంద్ర అగ్నులు, నుదిటి మీదనున్న ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిటి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమ్మల నుండి న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు, వాక్కు నుండి పద్యనాటకాలు, చిబుకం నుండి వేదంగాలు, కంఠం మీదనున్న 3 మడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేస్తుంది. వక్షస్థలం నుండి పర్వతాలు, మనసు నుండి చిదానందం, హస్తనఖముల నుండి విష్ణు దశావతారములు, అరిచేతుల నుండి ఉభయ సంధ్యలు ఉద్భవిస్తాయి. హృదయం బాలాదేవి, జ్ఞానం శ్యామలాదేవి, అహంకారం వారాహిదేవి, చిరునవ్వు విఘ్నేశ్వరుడుగా రూపుదిద్దుకుంటాయి. అంకుశం నుండి సంపత్కారి దేవిని, పాశం నుండి అశ్వరూఢాదేవి, కపోలాల నుండి నకులేశ్వరి, కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది. చక్ర రాజరథానికి ఉన్న 8 చక్రాల నుండి 8 మంది దేవతలు పుడతారు. 9వ ప్రాకారం బిందు పీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది. చివరకు చక్ర రాజరథ సంరక్షక దేవతలను సృష్టిస్తుంది. లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి పతి శివకామ సుందరిని శివచక్రం సృష్టించమని వేడుకుంటుంది. ఆయన చేసిన హుంకారం నుండి 23 మంది శివచక్ర దేవతలు పుట్టుకొస్తారు. ఈ విధంగా శక్తిసేన సృష్టి కార్యక్రమం పూర్తి చేసిన తల్లి 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు. చక్ర రాజరథం నుండి సృష్టించబడ్డ రథాలలో ఒకటైన 7 పర్వాలు కలిగిన గేయ చక్ర రథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి పక్కన ఉంటుంది. అదేవిధంగా వరాహముల చేత లాగబడుతున్న కిరిచక్ర రథం మీద అధిరోహించిన వార్తాళిదేవిని 12 మంది దండనాథులకు సేనాధిపతిగా నియమిస్తుంది. ఆమెను వారాహిదేవి, దండనాథదేవి అని కూడా అన్నారు. లలితాదేవి తన కనుబొమ్మల నుండి గద సృష్టించి దండనాథదేవికి ఇస్తుంది. శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి బండాసురుని మీద యుద్ధానికి బయలుదేరుతుంది. ఆమె అంకుశం నుండి సంపత్కరిదేవి తనతో పాటు పుట్టిన అనేక ఏనుగుల సమూహంతో లలితాదేవి వెనుకనే ఉంటుంది. అమ్మ తన గజాయుధమునకు సంపత్కరిదేవిని అధికారినిగా నియమించింది. పాశం నుండి వచ్చిన అశ్వరూఢాదేవి అపరాజిత అశ్వం ఎక్కి గుర్రాల సమూహంతో కూడి లలితాదేవి ముందర ఉంటుంది. యుద్ధ బేరి మోగిస్తూ లలితాదేవి శక్తిసేనతో సాగిపోతున్నది. దండనాథదేవి తన రథం మీద నుండి దిగి వజ్రఘోషం అన్న సింహం మీద కూర్చుంటుంది. సైన్యం లలితాదేవి
ద్వాదశనామ స్తోత్రం చేస్తూ సాగుతుంది. గేయ చక్ర రథం మీద ఉన్న మంత్రిని దేవిని ఆమె అనుచరులు షోడశనామ కీర్తన చేస్తూ సాగుతారు. మంత్రిని దేవి హస్తం మీద ఉన్న పక్షి నుండి చేతిలో ధనుస్సు ధరించి ధనుర్వేదుడు అవతరిస్తాడు. మాత, ఇది చిత్రజీవం అనే ధనస్సు. అసుర సంహారానికి వీటిని ఉపయోగించు అని ఆమెకు అందచేస్తాడు. లలితాదేవి, వార్తాళిదేవి, శ్యామలాదేవిని సేన నాయకులుగా నియమించిన తరువాత చేసిన ఓంకారంలో నుండి 6,40,00,000 మంది యోగినీలు, అంతమంది భైరవులు, లెక్కలేనంత శక్తిసేన పుట్టుకొస్తారు. ఆమె నుండి ఉత్పన్నమైన 4 సముద్రాల ఘోష రణభేరిగా, మరిన్ని వాద్య విశేషాలు వెన్నంటగా బండాసుర వధకు రణరంగానికి బయలువెళ్ళింది. కిరిచక్ర రథం నుండి దిగి వజ్రఘోషం అన సింహాన్ని అధిరోహించిన దండనాథదేవిని సేన ద్వాదశనామాలతో స్తోత్రపఠం చేస్తుంది. పంచమి దండనాద చ సంకేత సమయేశ్వరి తద సమయ సంకేత వారాహి పోత్రిని తద వార్తాళి చ మహాసేన ప్రాజ్వ చక్రేశ్వరి తద ఆరిగ్ని చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం యునే అన్న స్తోత్ర గానం చేస్తూ బయలుదేరుతారు. గేయ చక్ర రథంలో బయలుదేరిన మంత్రినీదేవి యుద్ధకవాతు వాయిద్యాలు మోగిస్తుంది. ఆమె సేన చక్కగా అలంకృతులై వీణ మొదలైన వాయిద్యాలతో గానం చేస్తూ కొనసాగుతారు. మంత్రినీదేవిని సంగీత యోగిని, శ్యామల మంత్రనాయిక, మంత్రిని, సచివేశని, ప్రధానేశి, కుశప్రియ, వీణవతి, వైనికి, ముద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబవేశ్య, కదంబవనవాసిని, సదమాల అనే 16 నామాలతో ఆమెను అనుసరిస్తున్న సేన షోడశనామ స్తోత్రపఠం చేస్తుంది. ఆమె చేతిలో ఉన్న చిలక పిల్ల నుండి ధనుర్వేదం ఆవిష్కరింపబడుతుంది. 4 చేతులు, 3 తలలు, 3 కనుల కల వీరుడు ఆమెకు నమస్కరించి, తల్లి, బండాసురునితో యుద్ధానికి బయలుదేరుతున్నావు. చిత్రజీవమనే ఈ ధనస్సు స్వీకరించు, అక్షయ బాణంలా ప్రకాశిస్తుంది అని చెప్పి ధనస్సును 2 అమ్ముల పొదలను శ్యామలాదేవికి ఇస్తాడు. ఆమెకు యంత్రిని, తంత్రిని అనేవారు చెలికత్తెలుగా ఉంటారు. వారు చిలుకను, వీణను ధరించి ఆమె వెంట బయలుదేరుతారు. స్తోత్ర పాఠాలు, గానాలతో సైన్యం అనుసరిస్తుండగా 4 చేతులలో చెరుకుగడ, బాణాలు, శూలం, అంకుశం ధరించిన లలితాదేవి కథన రంగంలోకి బయలుదేరుతుంది. రథం మీద తెల్లటి గొడుగులతో విజయ మొదలైన పరిచారికలు చమరాలు వీస్తుండగా, దేవత స్త్రీల సంగీత వాయిద్యాలతో, బ్రహ్మాది దేవతల స్తోత్రాలతో కామేశ్వరి మొదలైన శక్తుల పాదాలను సేవిస్తూ కదలి వస్తారు. ఇక్కడ లలితాదేవిని 25 నామాలతో కీర్తిస్తారు. ఈ విధంగా లలితాదేవి శక్తిసేనతో బండాసురుని వధించాలన్న ఉత్సాహంతో బయలుదేరుతుంది. చక్రరాజ రాధేంద్రి అయిన లలితాదేవి కథన రంగానికి బయలుదేరింది. ఈ రథం 9 అంతస్తులు కలిగి ఉంటుంది. అది 9 అంతస్తుల రథం. వాటినే నవవరణాలు అంటారు. వాటిలో 4 శివ ఆవరణాలు, 5 శక్తి ఆవరణాలు ఉంటాయి. వాటిని చక్రాలు అని కూడా అంటారు. బిందు సర్వనందమయ చక్రం, త్రికోణ సర్వసిద్ధిప్రద, అష్టకోణ సర్వరోగహర, అంతర్దశార సర్వరక్షక, బహిర్దశార సర్వార్థ సాధక, చతుర్దశార సర్వ సౌభాగ్యదాయక, అష్టదళ సర్వ సంక్షోభన, షోడశదళ సర్వశాపారిపూరక, భుపురత్రయం త్రిలోక మోహన. శ్రీచక్ర పదమ ఆవరణ అయిన భుపురత్రయ త్రిలోక మోహన చక్రంలో అధిదేవతగా త్రిపురాదేవి, యోగిని దేవతగా ప్రకటన యోగినితో సహా అనిమది సిద్ధులు, బ్రహ్మి మొదలుకొని అష్టమాతృకలు, సర్వ సంక్షోభిని మొదలైన దశముద్ర శక్తులు ఉంటాయి. అనిమ సిద్ధే, లగిమ సిద్ధే, గరిమ సిద్ధే, మహిమ సిద్ధే, ఇష్విత సిద్ధే, వశ్విత సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్చ సిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే, బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిని, సర్వకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహంకుశే,
సర్వకేచరి సర్వబీజే సర్వయోనే సర్వాత్రికండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని. ఈ విధంగా నవమ వరణం సర్వానందమయి, చక్రం బిందువు, అధిదేవత మహాత్రిపుర సుందరి, యోగిని దేవత పరాపర రహస్య యోగిని, త్రిపురే త్రిపురేషి త్రిపుర సుందరి త్రిపురవాసిని, త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపుర సిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి. లలితాదేవి వెనుక 7 అంతస్తుల గేయచక్ర రథం, 5 అంతస్తుల కిరిచక్ర రథం బయలుదేరుతాయి. లలితాదేవి దండయాత్రకు బయలుదేరిందన్న వార్త విన్న బండాసురుని శూన్యక నగర వాసులు భయభ్రాంతులవుతారు. భవనాలు బీటలు బారుతాయి. ఉల్కలు పడటం ప్రారంభమవుతుంది. భూకంపం, భూమి మండిపడడంతో ప్రజలంతా వణికిపోసాగారు. చారుల ద్వారా ఈ సమాచారం విన్న బండాసురుడు భయపడక తమ్ములు విషక్రుడు విషంగుడిని పిలిపిస్తాడు. సామంత రాజులంతా సభస్థలికి చేరుకుంటారు. లలితాదేవి యుద్ధారంభంలో ఉన్న సమయంలో బండాసురుడి నగరమైన శూన్యక పట్టణంలో అనేక అపశకునాలు గోచరిస్తాయి. వెంటనే అతను విశుక్ర విషంగులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. విశక్రుడు పరిస్థితి విశ్లేషిస్తూ, దేవతలందరూ అగ్నికుండంలో పడి మరణించారు. ఆ అగ్నికుండం నుండి మాత ఉద్భవించింది. అందరినీ పునర్జీవులను కావించింది. మహిళ సేనతో మన మీదికి యుద్ధానికి బయలుదేరింది. వారంతా లేచి చిగురుల వంటి ఆకులతో రాళ్లను పగులగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మనం అప్రమత్తులై మన సైన్యాన్ని వారిని ఎదుర్కోవటానికి పంపించాలి అంటాడు. ఆ మాటలు విన్న విషంగుడు కొన్ని సూచనలు ఇస్తాడు. ఏ పనైనా బాగా ఆలోచించి చెయ్యాలి. ముందుగా మన గూఢచారాలను పంపించి వారి సైన్యం యొక్క బలం అంచనా వేయాలి. ఏ పరిస్థితిలోని వారిని తక్కువ అంచనా వేయకూడదు. గతంలో హిరణ్యకశిపుడు ఒక జంతువు చేతిలో మరణించాడు. శంభ నిశంభులు ఒక మహిళ చేతిలో హతమయ్యారు. కాబట్టి వారి గురించి మరింత సమాచారం సంపాదించాలి. అసలు ఆమె ఎవరు? ఆమెకు అండదండగా ఉన్నవారెవరు? ఆమెకు కావలసినది ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి అని వివరంగా చెప్తాడు. అంతా విన్న బండాసురుడు ఆమె మాటలను కొట్టిపారేస్తూ, దేవుళ్ళు అందరూ ఆమె వెనుక ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. మన సైన్యంలో ఉన్న సేనాధిపతులు స్వర్గాన్నైనా కాల్చివేయగలరు. వారందరూ హిరణ్యకశిపుడితో సమానమైన వారు. అటువంటిది ఒక అబలను జయించటం ఎంతసేపు? పనికి మాలిన ఆలోచనలతో బుర్రలు పాడు చేసుకోవద్దు అంటూ విషంగుడిని మందలించి, సింహసానం నుండి లేచి కుటిలాక్ష సైన్యాన్ని సిద్ధం చెయ్యి. శూన్యక పట్టణానికి రక్షణగా ఉండు. ఆమెను జుట్టు పట్టుకొని తీసుకురావాలి అని సేనాధిపతికి కుటిలాక్షుడిని కోట సంరక్షణకు నియమిస్తాడు. మంత్రులను పురోహితులను పిలిపించి అభిచార హోమం అనే శుద్ధ పూజ నిర్వహించమని ఆజ్ఞాపిస్తాడు. బండాసురుడి చేత లలితాదేవి కేశాలు పట్టుకొని లాక్కురమ్మని ఆదేశించబడ్డ కుటిలాక్షుడు దుర్మాదుడనే రాక్షసుడిని నాయకుడిగా నియమించి మొదటి సేనను యుద్ధరంగానికి పంపిస్తాడు. శూన్యక పట్టణ రక్షణ కోసం 4 దిక్కులలో 4 10 అక్షౌహిణుల సైన్యంతో నియమిస్తాడు. తూర్పు కోటకు తలజంకుడు, దక్షిణ కోటకు తలభుజుడు, ఉత్తర కోటకు తాళకేతు, పడమటి కోటకు తాళగ్రీవుడు తమ తమ సైన్యాలతో రక్షణగా ఉంటారు. శక్తి సేనను ఎదుర్కోవడానికి వచ్చిన దుర్మధుడి సైన్యాన్ని లలితాదేవి శూలం నుండి ఆవిర్భవించిన సంపత్కరి దేవి తన ఏనుగు సమూహంతో ఎదిరిస్తుంది. తను పంపించిన సైన్యం పరారావటం చూసిన దుర్మధుడు స్వయంగా ఒంటెవాహనుడై యుద్ధరంగ ప్రవేశం చేస్తాడు. రణకోలాహలం అన్న ఏనుగును అధిరోహించిన సంపత్కరి దేవి అతనిని ఎదుర్కొంటుంది. అప్పుడు జరిగిన భీకర పోరాటంలో సంపత్కరి దేవి కిరీటంలోని ఒక వజ్రపురాయిని దుర్మధుడు పగలగొట్టుతాడు. దాంతో ఇంకా ఆగ్రహించిన దేవి దుర్మధుడిని గుండెలో బాణాలు చాటి చంపుతుంది. దుర్మధుడి మరణంతో భయపడ్డ
అతని సైన్యం వెనుతిరిగి పారిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న బండాసురుడు కోపాద్రిక్తుడై స్వయంగా ఖడ్గం తీసుకొని రణరంగానికి బయలుదేరుతాడు. అది చూసిన అతని వద్దకు వచ్చిన కుటిలాక్షుడితో దేవతలు కానీ యక్షులు కానీ దుర్మదుణ్ణి జయించలేకపోయారు. అటువంటి వీరుడు ఒక అబల చేతిలో మరణించాడు. ఆమెను వధించటానికి కురండకుడిని వెంటనే పంపించవలసిందని ఆజ్ఞాపిస్తాడు. కురండకుని పిలిపించిన కుటిలాక్షుడు, నీవు మాయా యుద్ధంలో ఆరితేరిన వాడవు, వెంటనే సైన్యం తీసుకొని వెళ్ళి శత్రువును వధించిరా అని ఆజ్ఞాపించగానే కురండకుడు 20 అక్షహీనుల సైన్యాన్ని తీసుకొని యుద్ధరంగానికి బయలుదేరుతాడు. సంపత్కరదేవి సైన్యంలోని చెండి చెలియ ఇతనితో నేను యుద్ధం చేస్తాను, నేను చంపలేవని కాదు, కానీ ఈ దుష్టుడు నా చేతిలో మరణించాలి అని వేడుకొనడంతో సంపత్కరిదేవి తన సైన్యాన్ని పక్కకు తప్పిస్తుంది. చండి కురండకుని పై బాణాల జడివాన కురిపిస్తుంది. ఆమె గుర్రపు నకలింపునకు కురండుని సైన్యం మూర్ఛపోతుంది. చండి చేతిలోని పాశాయుధం నుండి కోట్లాది సర్పాలు వెలువడి సైన్యాన్ని బంధించి వేస్తాయి. కురండకుడి బాణప్రయోగంతో చండి యొక్క వింటి నారి తెగిపోవడంతో ఆమె కోపంతో అంకుశాన్ని విసిరేస్తుంది. ఆ దెబ్బకు కురండుడు మరణిస్తాడు. అంకుశం తర్వాత రాక్షస సైన్యాన్ని కూడా సంహరిస్తుంది. ఈ విషయం విన్న బండాసురుడు కోపాద్రిక్తుడై 100 అక్షహీనుల సైన్యాన్ని 5 సేనాధిపతులతో పంపిస్తాడు. కురంకుడు పరివారంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించగానే సర్పిణి అనే మాయను ప్రయోగిస్తాడు. ఈ మాయ నుండి రణశంబరి అన్న సర్ప సైన్యాన్ని సృష్టించి శక్తిసేన మీదకు పంపుతారు. దానవులు ఇంతకు ముందు కూడా ఇటువంటి మాయా యుద్ధంలో ఎందరో దేవతలను హతమార్చారు. కోటాను కోట్ల సర్పాల శక్తిసేనను హింసించడం మొదలు పెడతాడు. ఆ సర్పాలు మరణించి కూడా మళ్ళీ మళ్ళీ పుడుతుంటాయి. కరేంద్రి నోరు గాడిదలను పూడ్చిన రథం మీద చక్రంతో వజ్రదంతుడు ఒంటెనెక్కి బల్లెంతో అదే పేరుకల మరొక సేనాధిపతి 2 గద్దల రథం ఎక్కి బాణంతో శక్తి సైన్యాన్ని సంహరించడం మొదలు పెడతారు. నకులీదేవి గరుడ వాహనంతో రణరంగంలోకి ప్రవేశిస్తుంది. ఆవిడ నోటి నుండి 32 కోట్ల ముంగిసలు ఉద్భవించి పుట్టిన పాములను పుట్టినట్టే మింగివేయటం మొదలు పెడుతుంది. నాగదేవత రణశంబరిని నకులీదేవి గరుడాస్త్రం ప్రయోగించి చంపేస్తుంది. అది చూసిన మిగిలిన 5 సేనాధిపతులు ఒక్కసారిగా నకులీదేవి మీదకు విరుచుకుపడతారు. వెనుక నుండి నకులీదేవి ముంగిస సైన్యం వారి మీదకు దాడి చేస్తుంది. గగన మార్గం నుండి నకులీదేవి గరుడారూఢరాలై చేసిన యుద్ధంలో 5 సేనాధిపతుల తలలు నరికి హతమారుస్తుంది. సేనాధిపతుల మరణ అనంతరం 2 సోదరులను చర్చలకు పిలిపించిన బండాసురుడు, నా సేన పేరు చెప్పగానే పారిపోయే దేవతల్లో ఇంతటి తెగింపు వచ్చింది అంటే నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు మనం మూలాల్ని ఛేదించాలి. గుర్రాలు ఏనుగులు ముందుకు నడుస్తుండగా ఆమె సైన్యాన్ని కంతటికి వెనుకగా ఉన్నదని చారుల ద్వారా తెలుస్తున్నది. అందుచేత ఆమె మీదకు వెనుక నుండి విషంగుడు దాడి చేయవలసి ఉంటుంది అని నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. లలితాదేవి వద్ద సైన్యం తక్కువ ఉండటం వల్ల, వెనుక భాగం వద్ద రక్షణ లేకపోవటం వల్ల ఆ విధంగా దాడి చేయటం లాభదాయకంగా ఉంటుందన్న నమ్మకంతో విషంగుడు 15 అక్షహీనుల సైన్యంతో శక్తిసేన మీదకు దాడికి ఉపక్రమిస్తాడు. మొదటి రోజు యుద్ధ అనంతరం సాయం సమయంలో విషంగుడు కొద్దిపాటి సైన్యంతో నిశ్శబ్దంగా శక్తిసేన వెనుక భాగానికి చేరుకుంటాడు. ఆ పాటికి శక్తిసేన పడమటి దిక్కు వైపుకు సాగిపోతున్నది. విషంగసేన ఉత్తర దిక్కుగా కదలి తూర్పు వైపుకు తిరిగారు. దగ్గరలోనే శ్రీచక్ర రాజరథం కనిపిస్తున్నది. లలితాదేవి చుట్టుపక్కల చాలా తక్కువ సైన్యం ఉన్నట్టు తెలుస్తున్నది. లలితాదేవి తన పరిసరాల్లో ఉన్న సైన్యాన్ని గమనిస్తూ ఉన్న అవకాశం చూసుకొని విషంగుడు హఠాత్తుగా రథం వెనుక వైపు నుండి విపటవం అన్న ఆయుధంతో దాడి చేస్తాడు. అక్కడే ఉన్న అనిమాదేవితో సహా ఇతర దేవతలు అవాక్కయి మరుక్షణమే తేరుకొని తిరుగు దాడికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో కుటిలాక్షుడు 10 అక్షహీనుల సైన్యంతో ముందు నుండి దాడి చెయ్య ఉపక్రమిస్తాడు. 2 పక్కల నుండి జరుగుతున్న దాడిని
చూసిన లలితాదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈలోగా విషంగుడు సంధించిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజమర విరిగి కింద పడుతుంది. అది చూసిన కామేశ్వరి మొదలైన దేవతలు కోపించిన వారై మాతను సమీపించి వహ్నివాసిని జ్వాలమాలిని అన్న నిత్య దేవతలకు స్వయం ప్రకాశన శక్తి కలదని, వారే కనుక తమ ప్రకాశం ప్రదర్శిస్తే అంధకారంలో ఉన్న రాక్షసులు వెలుగులోకి వస్తారని విన్నవించుకుంటారు. లలితాదేవి అనుమతితో వహ్నివాసిని జ్వాలమాలిని అగ్నిగుండాల వలె ప్రకాశించసాగారు. చీకటి మాటున దాక్కొని యుద్ధం చేస్తున్న రాక్షసులందరూ ఆ ప్రకాశం ఫలితంగా వెలుగులోకి వస్తారు. లలితాదేవి యొక్క షోడశ నిత్య దేవతలు వారిని హతమార్చి వేస్తారు. మిగిలిన సేనాధిపతులందరూ మరణించటంతో విషంగుడు శరీరం అంతా గాయాలతో నిర్జారంగా రణరంగం నుండి పారిపోతాడు. విషంగుడు రణరంగం నుండి వెనుకు తిరగటం చూసిన కుటిలాక్షుడు కూడా పారిపోతాడు. నిత్య దేవతల పరాక్రమం చూసిన లలితాదేవి ఆనందం పొందుతుంది. అనుకోకుండా రాత్రి సమయంలో జరిగిన దాడి చూసిన మంత్రినీదేవి, దండనాథదేవి దుఃఖితులవుతారు. అంత పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేసిన అసురుల దాడి నుండి తట్టుకోలేక విఫలమైపోయిందని బాధపడతారు. ఇరువురు కలిసి లలితాదేవి వద్దకు వెళ్ళి జరిగిన సంఘటనను తమ బాధ వ్యక్తపరిచి కోట రక్షణకై మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారు. లలితాదేవి జ్వాలమాలిని దేవిని, ఓ వత్స, నీవు అగ్ని స్వరూపవు, జ్వాలమాలలనే నీ ఆకారం కనుక సైన్యం చుట్టూత 100 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు ఉన్న ఒక అగ్ని ప్రకారం నిర్మాణం చెయ్యి అన్న ఆజ్ఞతో జ్వాలమాలిని ఆజ్ఞ ప్రకారం నిర్మిస్తుంది. దేవి సైన్యం రాకపోకలను వీలుగా శూన్యపురానికి అభిముఖంగా గోడ దక్షిణ కొస వద్ద 1 యోజన భాగం వాకిలి ఏర్పాటు చేస్తుంది. దండనాదేవి కూటమిలో ఒకరైన స్తంభినీదేవి 20 సేనతో వాకిలి వద్ద కావలి ఉంటుంది. శత్రువుల కోట ఆక్రమణకు విఘ్నకారిణి అయినందున ఆమెను విఘ్నాదేవి అని కూడా అంటారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి సాయం సమయం అవుతుంది. ఈ సమాచారం తెలిసిన బండాసురుడి భయం ఆవరించి తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు. ఈ మారు చతుర్భుహు మొదలుకుని ఉపామయుడి వరకు తనకున్న 30 మంది కొడుకులను యుద్ధరంగంలో దింపుతాడు. కుమారులారా, ఈ సృష్టిలో మీతో సమానమైన వారు మరెవ్వరూ లేరు. మాయవి అయిన ఒక స్త్రీ మన వారందరినీ సంహరిస్తుంది. మీరు ఆమెను ఓడించి సజీవంగా పట్టుకోండి అని ఆదేశిస్తాడు. యుద్ధ రంగంలో దేవికి కుడి ఎడమలో శ్యామల దండనాయకులుగా, ముందు వెనక సంపత్కరి అశ్వరూఢులు సైన్య సమేతులై వ్యూహాలు పన్ని రక్షణగా ఉన్న సమయంలో బండపుత్రులు అమితమైన సైన్యంతో ఒక్కసారిగా వెనుక నుండి ముట్టడి చేస్తారు. ఆ సమయంలో తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలాదేవి తల్లి సమీపంలో ఉంటుంది. ఆమె నిత్య బాలస్వరూపిణి. బండాసురుని కొడుకులు యుద్ధం రంగంలోకి ప్రవేశించిన వార్త తెలిసి ఆ బాలిక వారిని తను ఎదుర్కొంటానని అనుమతి ఇవ్వమని తల్లిని వేడుకుంటుంది. మొదట లలితాదేవి సందేహం వ్యక్తపరిచిన కుమార్తె శౌర్యం, ఆత్మశక్తి తెలుసుకొని బండపుత్రులను ఎదుర్కోవడానికి అనుమతించి కవచాన్ని బహుమతిగా ఇస్తుంది. 100 హంసలచే లాగబడుతున్న కర్ణి అన్న రథం ఎక్కి బాలాదేవి యుద్ధ రంగంలోకి ప్రవేశించడం చూసిన మంత్రిని దండనాయకులు ఆశ్చర్యపోతారు. కానీ వెనువెంటనే కర్తవ్యం తెలుసుకొని ఆమెకు సంరక్షణగా అంగరక్షకులుగా నిలబడతారు. బాలాదేవి బండాసురుడి 30 మంది కొడుకులతో చేస్తున్న భీకరమైన పోరాటం చూసిన వారంతా వీస్తుపోతారు. యుద్ధం 2వ రోజు పూర్తిగా బాలాదేవి పోరాటం కొనసాగించింది. ఈ సాయం సమయంలో ఒకేసారి 30 బాణాలు ప్రయోగించి 30 మంది బండాసురి పుత్రులను ఒక్కసారిగా హతమారుస్తుంది. ఈ దృశ్యం చూసిన లలితాదేవి ఆనందంతో కుమార్తెను ఆలింగనం చేసుకుంటుంది. విషయం తెలుసుకున్న బండాసురుడు దుఃఖక్రాంతుడవుతాడు.
ఆ దృష్టురాలిని నా ఖడ్గంతో సంహరించి బంధువులతో విశ్రాంతి పొందుతాను అని నిస్సహాయుడై స్వయంగా యుద్ధరంగానికి తరలి వెళ్తాడు. అతనిని సముదాయించి విషంగుడు విషక్రుడు తాము స్వయంగా శత్రువులను ఎదుర్కోవటానికి ఉద్యుక్తులవుతారు. బండాసురుడు ముందుగా విషుక్రుడిని పోరుకు పంపిస్తాడు. విషుక్ర శత్రువుల స్థావరమెట్లు ప్రవేశించి జయవిఘ్నం అన్న యంత్రాన్ని స్థాపించు అని ఆజ్ఞాపిస్తాడు. రాత్రి అంధకారంలో విషుక్రుడు చుట్టూ కట్టబడ్డ వహ్ని ప్రకారం సమీపిస్తాడు. లోపలికి వెళ్ళటానికి మార్గం కనిపించక ప్రకారానికి బయటే ఉండి శీలవట్టం అనే యంత్రాన్ని రచించి బలిపూజలు చేసి ఆ యంత్రం పైనుండి ప్రాకారం లోపలికి దూకుతాడు. ఒక చదునైన రతి మీద ఒక తాంత్రిక గుర్తు రచించిన కొన్ని తాంత్రిక పూజలు నిర్వహిస్తాడు. అనంతరం మంత్రించిన శీలవట్టం అన్న రాతిని బలమంతా ఉపయోగించి విసిరిస్తాడు. అగ్ని ప్రకారం మీద ఒక ప్రాంతంలో ఆ రాయి పడుతుంది. వహ్ని ప్రకారంలో జయవిఘ్న యంత్రాన్ని స్థాపిస్తాడు. ఆ మాయ యంత్ర ప్రభావం వల్ల శక్తి సేనలో ఒక విధమైన అలసత్వం ఏర్పడుతుంది. వారిలో వారు వాదించుకోవడం మొదలు పెడతారు. ఈ యుద్ధం చేయటమే తప్పు. దేవతల పక్షాన యుద్ధం చేయవలసిన అవసరం మనకు ఏముంది? అసలు ఈ లలితాదేవి ఎవరు? మన మీద పెత్తనం చెలాయించడానికి ఆమెకు ఎవరి అధికారం ఇచ్చారు? మనమందరం యుద్ధం చేయటానికి నిరాకరిస్తే ఆమె ఏమి చేయగలుగుతుంది? అజ్ఞానపు నిద్ర ఆవహించిన వారు ఈ విధంగా తమలో తామే వాదించుకోసాగారు. విషుక్రుడు అర్ధరాత్రి దాటిన తర్వాత తన 30 అక్షహీనుల సైన్యంతో వాహ్ని ప్రకారం ఆక్రమించుకుంటాడు. అప్పటికీ కూడా శక్తిసేన విఘ్నయంత్రం కలిగించిన మాయనిద్ర నుండి లేవలేకపోతారు. అంత జరిగినప్పటికీ యంత్ర ప్రభావం దండనాథ మీద కానీ మంత్రిని దేవి మీద కానీ పడదు. ప్రమత్తులైన ఉన్న వారిరువురు శక్తిసేనకు పట్టిన దుస్థితి చూసి బాధపడతారు. ఏమి చేయాలో పాలుపోక తమ కర్తవ్యం ఏమిటని లలితాదేవిని ప్రశ్నిస్తారు. అప్పుడు లలితాదేవి కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఆ చిరునవ్వులో నుండి గణపతి ఉద్భవిస్తాడు. దేవి ఆదేశం ఇచ్చిన వెనువెంటనే గణపతి అగ్ని ప్రాకారంలో వెతుకగా శక్తిసేనకు పట్టిన దుస్థితికి కారణమైన జయవిఘ్న మహాయంత్రం కనిపిస్తుంది. దానిని తన పళ్ళతో కొరికి చిన్నాభిన్నం చేస్తాడు. గణేశ్వరుడు తన రూపాన్ని అనేక రూపాలుగా మార్చి ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నుకర్త అని 6 విఘ్నుకర్తలను సృష్టిస్తాడు. వారు 7 కోట్ల సైన్యానికి నాయకులుగా రాక్షసులపైకి దాడి చేస్తారు. విఘ్నయంత్రం ధ్వంసం అవగానే శక్తిసేన తమను ఆవహించిన మాయనిద్ర నుండి బయటపడి తిరిగి యుద్ధానికి సన్నద్ధులవుతారు. శక్తిసేన సహితుడైన విఘ్నేశ్వరుడు వాహ్ని ప్రకారం నుండి వెలుపలకు వచ్చి విషుక్రుడితో పోరు ఆరంభిస్తాడు. ముందుగా గణపతి మీదకు పంపించిన గజాసురుడు అంతం అవటం చూసిన విషుక్రుడు రణరంగం నుండి పారిపోతాడు. ఇంతటితో శ్రీ లలితోపాఖ్యానం 2వ భాగం సమాప్తం. 3వ భాగంలో విషుక్ర విషంగవధ ఎలా జరిగిందో తెలుసుకుందాం. మరి ఒకసారి శ్రీ లలితాదేవిని స్తుతిస్తూ ఈ కథ విన్న వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.